రైతు కష్టం మళ్లీ బూడిదైంది. ఒక్క క్షణంలో 10 ఎకరాల పంట మాయం. 15 లక్షల పంట కళ్ల ముందే కాలిపోయింది. ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటి? పంట చేతికొచ్చే టైంలో ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు? కల్లెపల్లిలో షాకింగ్ ఘటన. బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. మొక్కజొన్న పంట అగ్నికి ఆవుతాయి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు 10 ఎకరాల పంట పూర్తిగా కాలిపోయింది. దాదాపు 15 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారు సంఘటనా స్థలానికి వెళ్లి రైతులను పరామర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కరెంటు సప్లైలో లోపాలున్నాయని, విద్యుత్ తీగలు పొలాల్లోనే వేలాడుతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు కూడా సేఫ్గా లేవని, ఇవే ప్రమాదానికి కారణమని రైతులు తెలిపారు. 6 నెలల కష్టం చేతికి వచ్చే టైంలో ఇలా జరగడం బాధాకరం అని నాయకులు పేర్కొన్నారు. బాధిత రైతులకు తక్షణ సహాయం, నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పుట్టెడు దుఃఖాలతో ఉన్నటువంటి రైతు నెత్తిన మరొక పిడుపాటుగా మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే 6 కాలం కష్టపడి ఈ 10 ఎకరాలలో అంటే ముగ్గురు రైతులు కూడా ఈసారి పంట చాలా దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అంటే ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 35 నుంచి 40 క్వింటల్ల దిగుబడి రావడం జరిగినది. చాలా రైతులు సరే అప్పో సప్పో, ఎందుకంటే సకాలంలో పెట్టుబడి కూడా రాలేదు. ఈసారి రైతు భరోసా కూడా దొరకలేదు. అయినా పర్వాలేదు అప్పో సప్పో తీసుకొచ్చుకొని పుట్టెడు ఆశలు పెట్టుకొని దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పంట నేలపాలు కావడం అనేది చాలా విచారకరము. ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి దమనకాండగానే మేము భావించుకుంటున్నాం. ఎందుకనంటే చాలా దీనిలో రాజకీయాలటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ సకాలంలో ఇలా ఏదైతే బెజ్జంకి మండలంలో మొక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సకాలంలో కొనుగోలు చేసినట్టుంటే వీళ్ళు ఎప్పుడో తీసుకొని పోయేటోళ్ళు. ఇలా అక్కడ జాగ లేక కంకులు తీసుకొని పోయి అవి ఒలుసుకొని అక్కడ పోయడానికి జాగ లేక కొంచెం ఫ్రీ అయిన తర్వాత తీసుకుపోదామన్నటువంటి ఉద్దేశంతో ఇవి ఇట్లనే చేనులోనే ఇట్లనే భూమిలో ఉండడం జరిగింది, ఇక్కడనే పెట్టుకోవడం జరిగినది. కానీ దాన్ని ఇక రేపో మాపో తీసుకొద్దాం అన్నటువంటి పరిస్థితులలో మరి ముఖ్యంగా ఒక రకం ఇక్కడ రైతులు చెప్తున్న దాన్ని బట్టి అయితే మీద వైర్లు ఊగినాయి, ఆ వైర్ల రాపిడికి మిరుగులు వచ్చి ఇట్లా పడిపోయేది అంటుకున్నదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏది జరిగినా కూడా ఈ రైతులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఇలాగనే అంటుకున్న దాన్ని ఒక 10 ఎకరాలు 8 ఎకరాలు చూసి బాగా ముఖ్యమంత్రి చల్లించిపోయినాడు, తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్కు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులను కోరినట్టుగా మనం అందరం టీవీలలో కూడా మనం చూసినాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రైతులే కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యను కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా మరి ఎమ్మెల్యే గారికి ఉన్నది కదా. మొన్న వచ్చిండు సుటప్సుకు వచ్చి ఏదో చూసి ఆదుకుంటాం చూసుకుంటాం అని చెప్పేసి ఫోటో దిగి వెళ్ళిపోయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి. ఇవాళ ఖమ్మంలో ఏ విధమైతే మొక్కజొన్న కంక నిప్పుకు అంటుకున్నదో వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా కేశవ్ రెడ్డి కానీ మా ప్రతాప్ రెడ్డి కానీ మా కొండల రెడ్డి కానీ తప్పకుండా వాళ్ళకు కూడా అదే సహాయాన్ని వర్తింపజేసే విధంగా మరి నువ్వు పర్సనల్గా వెళ్ళు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు, మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళు. అయ్యా మా రైతులు మన నువ్వే వచ్చి చూసిపోయినా తప్పకుండా ఇవాళ ఎకరానికి మొక్కజొన్న కంకులు ఎంత అయితే రేట్ అయితే వచ్చిందో దీని కూడా సుమారుగా నాకు తెలిసి ఒక 10 లక్షల నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాలిదనానికి బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తక్షణ సహాయాన్ని మీద అందించాలి విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే ఇప్పటికైనా మొక్కలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది. ఒకవైపు మొక్కజొన్న 40 క్వింటాలు వస్తే అది మార్కెట్కి తీసుకుపోతే మేము 26 క్వింటాల కన్నా మేము ఎక్కువ కొనమని చెప్పి తిరస్కరిస్తే అడ్డికి పావు సేరు ఇలా దళారులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే పంట చేతికి వచ్చిన పంట కాలిపోయిన దుఃఖంలో ఇంకొక వైపు ఉన్నది. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలోకి చూడకుండా ఖచ్చితంగా వెంటనే ఇప్పుడు వడ్లు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, అవి మార్కెట్కి మాత్రం వెళ్ళడం లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, గనీలు లేవు, ఏది లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. ఎమ్మెల్యే గారు మీరు బాధ్యత తీసుకోండి, దయచేసి చెప్తా ఉన్నాము. మా కల్లెపల్లి రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీకున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను నిన్న ఏ విధంగా అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు అక్కడ ఇతరుల కాలిపోయిన దాని దగ్గరికి ఏ విధంగా అయితే సహాయాన్ని అందజేస్తుండో ఖచ్చితంగా వీరు కూడా ఆ సహాయాన్ని అందింపజేయాలని కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉంటాం. ఏమైనా ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరంగా మేము భావించుకుంటూ ఉంటున్నాం. తప్పకుండా రైతులు ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా జరిగినటువంటి నష్టానికి మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇది కరెంటు ప్రాబ్లంతో వచ్చిందా, ఇంకే ప్రాబ్లంతో వచ్చేసిందా, మేము ఇలా ఏయోతో మాట్లాడి తప్పకుండా మా వంతుగా రైతులకు అండగా నిలబడతాం.